జీవము గల దేవుని సన్నిధిలో మీ అందరికీ స్వాగతం. ఆమేన్. మీకు తెలిసే ఉంటుంది, యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఆయన ఇలా అన్నాడు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని. అవునా కాదా? కానీ నాకు ఒక విషయం తెలుసు, ఎప్పుడైతే మీరు చర్చ్ కొరకు, మీ దర్శనం కొరకు ప్రార్థించినట్లయితే, ఉపవాసం మరియు విత్తినట్లయితే, ఇలా చేస్తే మీరు దేవుని హృదయంలో ప్రవేశించినట్లు. మీరు బైబిల్ని గమనించినట్లయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. బైబిల్లో దేవుడు సంఘం యొక్క ప్రజలను ఊరికి ఆశీర్వదించలేదు. ఎప్పటి వరకు ఆశీర్వదించలేదు అంటే దేవుడు తనకిచ్చిన దర్శనం నా దర్శనం అనుకునేంత వరకు. అలాగే దేవుడు తన దర్శనాన్ని సంఘ కాపరికి మరి తన దాసునికి అనుగ్రహించి నిలబెడతాడు. దర్శనం లేకుండా నిలబెట్టలేడు. సంఘంలో ఆయన ఇద్దరి కాపరులను నిలబెట్టాడు, ఇటువైపున ఒకరు అటువైపున ఒకరు. ఎల్లప్పుడూ ఆయన ఒక కాపరిని ఏర్పరచుకుంటాడు. ఆ కాపరి ద్వారానే ప్రజలతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయన మేనేజ్మెంట్ చేసే దేవుడు. ఆయన ఏ విషయాన్ని కూడా మిస్మేనేజ్ చేయడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సూచనను నమ్మినప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నేను పరిశుద్ధాత్మను వాళ్ళ మీదికి వచ్చేలా చేస్తాను మరియు నింపబడతారు అని. మనము దేవుని కార్యాలు, సూచనలు ఏవైతే చూస్తున్నామో వీటి ద్వారా మనకు సూచింపబడుతుంది మనము ఈ దర్శనంలో దేవునితో నిలబడాలి అని. మరియు మీరు దేవునితో నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రార్థించాలని, ఉపవాసం ఉండాలని, సపోర్ట్ చేయాలని, విత్తడంలో కానీ ప్రతి విషయంలో ఆ ఒక దర్శనం మీరు నెరవేరడం ద్వారా దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం మొదలు పెడతాడు. మీకున్న కొలతలను నింపుతాడు, మీ శాపలను తొలగిస్తాడు. ఈ విధంగానే దేవుడు అపొస్తలులలో మరియు ప్రజలలో కార్యాలు చేశాడు. ఎప్పుడైతే మనము ఇది దేవుని దర్శనం అని తెలుసుకొని ప్రార్థించడం మొదలు పెడితే, అప్పుడు మీ కుటుంబం యొక్క సమస్యలు కానీ, ఆర్థికమైన సమస్యలే కానీ, మరియు మీ ఆలోచన జీవితం యొక్క పర్సనల్ యొక్క సమస్యలపై, వాటిపై దేవుడు దయ చూపిస్తాడు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు కరువులో విత్తారు కాబట్టి దేవుడు ఆ కరువును యేసుక్రీస్తులో మహిమతో నింపుతాడు అని. అలా అందరి కొరకు కాదు. పేతురు కొంతమందికి చెప్తున్నాడు, మీరు ఆయన దెబ్బల చేత స్వస్థత పొందుకుంటున్నారు అని. బైబిల్ సరిగా చదివినట్లయితే పేతురు అల్ప విశ్వాసులకు ఆ మాట చెప్పలేదు, విశ్వాసులకు మాత్రమే చెప్పాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. అందుకే దేవుడు మీకు అనుగ్రహించిన దర్శనాన్ని సరిగా అంగీకరించినట్లయితే మరియు అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు అభిషేకించిన దేవుని ప్రజలను సాతాను తెలిసి మరీ వ్యతిరేకిస్తుంటాడు, తెలిసి మరీ వారి మధ్యలో చిచ్చులు రేపుతూ ఉంటాడు. కానీ ఒక విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి 100 కుమారులను పుట్టించగలడు, కానీ కుమారుడు తన తండ్రిని ఎన్నటికీ పుట్టించలేడు. ఒకవేళ మీరు క్రైస్తవంలో గెలుపు, ఆశీర్వాదాలని చూడాలనుకుంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, బలముతోనైనాను శక్తితోనైనాను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా జయించగలం. ఈరోజు క్రైస్తవ ప్రజలు దేవుని సేవలో కానీ వాళ్ళ పనులలో ఫెయిల్ అవుతూ ఉంటారు. గొప్ప గొప్ప దర్శనాలు చూసామని స్టేజ్ పై చెప్తూ ఉంటారు, కానీ అవి జరగవు. కారణం ఏమిటి అంటే, ప్రతి ఒక్క దర్శనంని నెరవేర్చడానికి ఒక ప్రోసెస్ ఉంది, సిద్ధపరచడానికి. దాన్ని దేవుడు వారికి అందిస్తాడు. మీరు యోహాను సువార్తను గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 15, యోహాను ఆయనను గురించి అనగా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. యోహాను చెప్తున్నాడు ఆయన నాకంటే మొదటివాడు అని. బైబిల్ని సరిగా గమనించినట్లయితే యోహాను మొదటివాడు, 6 నెలలు పెద్దవాడు. యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు. కానీ ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారు అంటే, గనుక ఆయన నాకంటే మొదటివాడు అని. గిద్దోను వెళుతున్నప్పుడు ఆయన ఎదుట పెద్ద సేన నిలిచింది. అప్పుడు ఆయన తలలో అనుకుంటున్నాడు, నా ఎదుట గొప్ప సైన్యం ఉంది కాబట్టి నాకు చాలా యోధుల అవసరం ఉంది, ఇంకా చాలా మంది కావాలి, లేకుంటే నేను జయించలేను అని. మీకు తెలుసా అప్పుడు దేవుడు ఏమన్నాడో? బలముతోనైనాను శక్తితోనైనాను కాదు, కానీ
నా ఆత్మతో అని. ఇప్పుడు అంటున్నాడు, నీవు అనుకున్నట్లు వీళ్ళు తక్కువగానే ఉన్నారు, కానీ ఇందులో ఇంకా తక్కువ చేసేదను అని. తక్కువ ఎందుకు చేస్తున్నాను అంటే, నీవు జయించిన తర్వాత తెలుసుకోవడానికి. బలముతో శక్తితో కాదు, కానీ నా ఆత్మతో జయించావు అని. ఇప్పుడు దేవుడు గిద్దంతో ఇలా చేయమని చెప్తాడు, నీతో ఉన్న వారిని నీడు తాగుటకు దిగజేయము, తన నాలుకతో నీడను గతికిన ప్రతి వాణిని ఉండనిచ్చి మిగతా వారిని పంపివేయమనెను. అప్పుడు 1000 మందిలో వారందరిలో 300 మంది మాత్రమే మిగిలారు. వారితోనే జయించేలా చేశాడు. ఇలాంటి విజయం మీ జీవితంలో ఖాయమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నాకు తెలియదు ఎంతమంది ఆమె అంటున్నారో, ఈ విజయం మీ జీవితంలో నెరవేరుతుంది యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాకంటే మొదటివాడు అని. ఎందుకంటే క్రైస్తవంలో ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆధ్యాత్మికమైన ప్రయాణంలో వయస్సుకు ఎటువంటి సంబంధం లేదు. మీకంటే చిన్నవాడే మీకు నాయకుడు అవ్వచ్చు. యోహాను చెప్తున్నాడు, ఆయన నాకంటే మొదటివాడు అని. పుట్టడంలో యోహాను గారు మొదటివాడు అని ఆయన అంటున్నాడు. యేసుక్రీస్తు వారే నాకంటే మొదటివాడు అని. మీ పొరుగు వారితో చెప్పండి, ఆత్మలో బలపడు అని. మళ్ళీ చెప్పండి మీ పొరుగు వారితో. స్పిరిచువల్ మ్యాటర్స్లో, ఆత్మీయ విషయాల్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క వయస్సు ఎందుకు పనిరాదు మీ యొక్క నాయకుని ఎదుట. ఈ యొక్క ఆత్మీయ బలమే మన గిద్దోను కొరకు ఒక ఆయుధముగా మారింది. మరి దేవుడు ఆయనను గెలిపించాడు. అదే విధంగా మీరు గెలవడం చూస్తున్నాను. హల్లెలూయా. మీరు ఏ విధంగా దేవుని మహిమపరుస్తున్నారో, ఇందు నిమిత్తము అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పండి. మీ పొరుగు వారితో అనండి, ఆత్మీయంగా బలపడండి అని. ఎందుకంటే నీ లాభం ఇందులోనే ఉంది. ఆమేన్. దేవుడు అంటున్నాడు, గిద్దోను, నీవు అనుకుంటున్నావు ఎక్కువ యోధులు కావాలి అని, కానీ నేను నీలాగా ఆలోచించాను. నేను వీళ్ళని ఇంకా తక్కువ చేసి వాళ్ళ ద్వారా నీకు జయం అందిస్తాను. బలముతోనైనాను శక్తితోనైనాను జయించలేరు. ఆయన ఆత్మ ద్వారానే, ఆయన ఆత్మ ద్వారా జయించగలరు. ఆమేన్. ఆ విజయం కోసం సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు జయించాలి అనుకుంటే, మీరు కొన్ని విషయాలను అనగా మీ జీవితాన్ని ఆత్మీయ అనుసారంగా మరియు ఆత్మీయ కళ్ళానుసారంగా మీరు చూడాలి, మరియు అదేవిధంగా ఆత్మానుసారంగా నడవాలి. మీరు ఎలా నడవాలని దేవుడు మీకు బోధిస్తాడు. ఇజ్రాయెల్ వారు వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళకు ఇలా అన్నాడు, కనానీయులను నాశనం చేయండి అని, ఆ వంశంని నాశనం చేయుడి అని. అప్పుడు శరీరకంగా యుద్ధం చేసేవారు, ఇప్పుడు అలా కాదు. బైబిల్ చెప్తుంది, ఇజ్రాయేలీయులు వారి మీదికి వెళ్ళి హతము చేసిరి, మరియు కొందరిని వదిలేశారు. ఈ వంశంకు చెందిన వారిలో కొందరిని ఈ వంశంకు చెందిన వారిని అలా వారిని వదిలేశారు. అందులో కొందరిని నాశనం చేయలేదు, ఎందుకంటే వాళ్ళతో పని చేసుకోవడానికి పని మనుషులుగా ఉంచుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళతో ఇలా అన్నాడు, మీరు నా ఆజ్ఞని ఎందుకు అతిక్రమించారో, మీరు ఆత్మీయానుసారంగా ఎందుకు నడవలేదు, ఈ ఆలోచన ప్రకారం ఎందుకు నడిచారో, మీ సెన్స్ ప్రకారం ఎందుకు నడిచారో, వాళ్ళని ఎందుకు వదిలేశారు అని. ఇక్కడ ఇజ్రాయేలీయులు ఏం చేశారు అంటే, వదిలేసిన అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టారు. బైబిల్ చెప్తుంది, అప్పుడు దేవుడు దోచుకునే వారి చేతికి వాళ్ళని అప్పగించాడు అని. 2వ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాను, నేను మిమ్మును ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనని నెన్నడను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, గాని మీరు నా మాటను వినలేదు, మీరు చేసిన పని ఎట్టిది. కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. ఇశ్రాయేలీయులందరితో ఈ మాట చెప్పగా జనులందరూ ఎలుగెత్తి ఏడవడం ఆరంభించిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు
దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పొయ్యిరి. 11వ వచనములో ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అసరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారి మిక్కలి ఇబ్బంది కలిగిను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకునే వారి చేతుల నుండి వారిని రక్షించిరి. 21వ వచనం చదువుతాను. గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నరచుదరో లేదో ఆ జనము వలన ఇశ్రాయేలులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమునను వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టాను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలిసి కొనున్నట్లు ఇశ్రాయేలులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు, కనానీయులు, ఎత్తీయులు, అమోరియలు, పెరిజ్యలు, ఎబీయులు, ఎబూషీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు మరియు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను మరియు దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద మండగా ఆయన అరామ్ నారాయి యొక్క రాజు అయిన కుషన్రి శాతయము అప్పగించెను. మరియు ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు వారికి దాసులుగా నుండిరి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుడు ఇలా అన్నాడు, ఆ జనము వారిని నాశనం చేయుడి అని. ఇది అప్పటి కాలంలో. ఇప్పుడైతే ఎవరిని చంపేందుకు లేదు. ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేయాలి? సాతానుతో, ఆత్మలో ఉన్న శక్తులతో. మనము అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో ఇదొక ఉదాహరణ. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఏ గోత్రపు వారైనా సరే యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు కొందరిని వదిలేసేవాళ్ళు. ఎందుకంటే వారు నీళ్లు చేరడానికి పనికొస్తారని, వారికున్న పొలంలో చాలా పనులు చేయడానికి వారిని పని మనుషులుగా ఉంచుకున్నారు. వీరందరూ ఫ్రీ ఉంటూ వాళ్ళని పని చేయడానికి ఉంచుకున్నారు. వీళ్ళు ఈ పని చేసినందుకు దేవుడు కోపంతో ఇలా అన్నాడు, ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు నేను ఈ జాతి వారిని మీ ఎదుట నుండి వెళ్ళగొట్టాను. ఎందుకంటే నేను మిమ్మల్ని పరీక్షిస్తాను, నా మార్గంలో న్యాయంగా నడుస్తారా లేదో అని. ఇప్పుడు ఇశ్రాయేలులకు సమస్య ఎదురైంది. ఇక్కడ చూస్తే ఇలా జీవితంలో ఆశీర్వాదం ఆగిపోయింది, దేవుడు చెప్పినట్లు వినకపోవడం వల్ల. అయితే ఇక్కడ ఏమైందంటే వారు వ్యతిరేకంగా చేశారు. దేవుడు వాళ్ళ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టలేదు గనక వీరి కుమార్తెలను వాళ్ళకు, వారి కుమార్తెలను వీళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. మొదటిగా వీరిని దోచుకునే వారి చేతికి అప్పగించాడు. కానీ ఇప్పుడు దేవుడు వీరిని పర్మినెంట్గా ఒక రాజుకు అప్పగించాడు. అప్పుడు వీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దొంగలు వచ్చి వీరిని దోచుకునేవారని రాయబడింది. అదే విధంగా సాతాను కూడా ఎందుకు వస్తాడు? దొంగలించడానికి, నాశనం చేయడానికి, గాయపరచడానికి. దొంగలించడానికి, మీ ఆరోగ్యాన్ని దోచుకోవడానికి, మీ ఫైనాన్స్ దోచుకోవడానికి, కుటుంబం యొక్క శాంతిని దోచుకోవడానికి, మీ ఆయుష్ను దోచుకోవడానికి. అందుకే దేవుడు కొద్దిగా శిక్షించి మారు మనసు పొందుకోవడానికి చెప్పేవాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వీరిని మీ ఎదుట నుండి వెళ్ళగొట్టను అని, మరియు శోధిస్తాను అని. ఇప్పుడు వీరు ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట పశ్చాత్తాపము చెంది వారిని దూరము పెట్టి లేదా నీ కట్టడలను అనుసరిస్తూ వారితో ఎటువంటి సంబంధము పెట్టుకోమని దేవునికి విశ్వాసము చూపాల్సింది పోయి ఆజ్ఞను అతిక్రమించి పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. మీరు ఆధ్యాత్మికమైన జీవితంలో నడుస్తున్నప్పుడు మీరు ఒకవేళ తప్పు చేసి శోధనలో చిక్కుకున్నప్పుడు ఆ చిక్కులో పడి ఇంకా కిందికి వెళ్ళడం కంటే అదే స్థితిలో పశ్చాత్తాపం పడాలి. దొంగలు దోచుకుంటున్నారని ఆత్మీయ కళ్ళతో చూడాలి. సాతాను దోచుకుంటున్నాడు కాబట్టి మీరు మారు మనసు పొందుకొని మార్చుకోగలరు. కానీ ఇశ్రాయేలీయులు మారిపోకుండా
వారిని వారు సరిచేసుకోకుండా మరింతగా దిగజారిపోయారు. వారి పరిస్థితులు మొదటి కంటే ఎక్కువగా చెడిపోయాయి. అప్పుడైతే వీరిని దొంగలించేవారు, కానీ దేవుడు వీరిని ఒక రాజుకు శాశ్వతంగా అప్పగించాడు. మీ స్పిరిచువల్ లైఫ్లో కూడా తప్పు చేసి ఉండొచ్చు, మిస్టేక్ అయి ఉండొచ్చు, ఏదో ఒక తప్పు చేసి దేవునికి దూరం అయి ఉండొచ్చు. కానీ నేను కొందరిని చూశాను, వాళ్ళు పడిపోయినప్పటికీ వారు మనసు పొంది మళ్ళీ లేవాలి అనుకోలేదు. బదులుగా వారు ఇంకా పడిపోవడం మొదలు పెట్టారు. వాళ్ళు దోచుకున్నదేదో దోచుకున్నారు, మనం దేవుని దగ్గరికి మళ్ళీ వెళదాం, మళ్ళీ దేవుడు మన జీవితాన్ని రీస్టోర్ చేయొచ్చు అని వారు అనుకోలేదు. దీని బదులుగా వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ పాపం చేశారు. దేవుని కోపం మళ్ళీ వారి మీద నిలిచింది, మరి వాళ్ళు పడిపోయారు. ఎప్పుడైతే మీరు ఆత్మీయ కళ్ళతో చూస్తారో, మీ లోపటి కళ్ళతో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ యొక్క పాపం ద్వారానే, ఈ యొక్క పొరపాటు వల్లనే ఈ సమస్యలో పడిపోయాను అని. ఎప్పుడైతే మీరు బాధపడుతూ ఉంటారో, దేవునితో నడవాలి అన్నప్పుడు మీకు కష్టమవుతుంది. మీరు చేసిన పాపముల వల్ల, మీ యొక్క తప్పుల ద్వారా మీ జీవితంలో కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఇంకా కష్టమవుతుంది దేవునితో నడవాలి అనుకున్నప్పుడు. ఎందుకంటే ఆ పరిశుద్ధతని తెలుసుకొని వెంబడించడానికి మీకు కష్టమవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు నిర్ణయించుకుంటారో, నేను ఏదైతే చూస్తున్నానో అది మంచిది కాదు, ఒకవేళ నేను మారు మనసు పొందుకొని దేవుని మార్గంలో సరిగా నడవకపోతే ఈ పరిస్థితులు ఇంకా దిగజారిపోతుంది అని, ఆత్మానుసారంగా నడిచేవారు మాత్రమే నిర్ణయించుకుంటారు దేవుడికి సమీపంగా వెళ్ళాలి అని. మరియు దేవుని చిత్తం ఏమిటో వారు తెలుసుకుంటారు. మరియు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాటలను నెరవేర్చాలని అనుకుంటారు. తర్వాత వారు దేవునిలో నడవడం మొదలు పెడతారు. కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా కూడా అప్పుడు విడుదల వారి జీవితంలో ప్రవేశిస్తుంది, ఆశీర్వాదాలు ప్రవేశిస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఏ విధంగా మిమ్మల్ని ఆస్వాదించాడు అని. నీ ఆధ్యాత్మికమైన జీవితం వల్ల మీ చుట్టూ ఉన్న జనాల మీద ఎలా ప్రభావితమైంది అని. మీ సమాజం ప్రభావితం అవుతుంది, మీ దేశం కూడా ప్రభావితం అవుతుంది, ఎందుకంటే మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి. కానీ కొందరు ఆధ్యాత్మిక మూర్ఖులు, వారు చేసిన పొరపాటు వల్ల వారికి కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తారు. అప్పుడు వారికి క్రైస్తవ జీవితం మరింతగా కఠినంగా అనిపిస్తుంది. కానీ వారు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఇది దేవుడు చేశాడు అని, ఈ పొరపాటు నేను చేయకుంటే శోధనలు వచ్చేవి కాదు, అయినప్పటికీ నా దగ్గర అవకాశం ఉంది, ఎందుకంటే నా దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చే దేవుడు అని. పేతురుకి ఇచ్చినట్లు మీకు ఇస్తాడు. పేతురుకి ఇచ్చాడా లేదా? పేతురు ఆయన ఎవరో నాకు తెలీదు అంటాడు. దేవుడు పేతురుకు శోధనలో పడకుండా ప్రార్థించు అని చెప్పాడు. పేతురు అనుకున్నాడు, నాకు ఎటువంటి శోధనలు రావు, చనిపోతుంది నీవు, నాకు ఎటువంటి పరీక్షలు రావు అని. రాత్రంతయు ప్రార్థించిన యేసుక్రీస్తు వారు మరుసటి రోజు అన్ని శోధనల నుండి జయించుకుంటూ శిలువనెత్తుకొని చనిపోయి 3వ రోజున మృతుల నుండి తిరిగి లేచి జయిస్తారు. కానీ పేతురు, ప్రభువా నిన్ను ఎవరైనా ముట్టుకుంటే చంపేస్తాను, పొడి చేస్తాను అన్న పేతురే. ఇది నిజం. ఎప్పుడైతే ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తితో ఒకని చెవు నరికాడు. మీరు ఏమనుకుంటున్నారు? పేతురు కత్తి తీసింది చెవి నరకడానిక? కాదు, ఆయన తల మధ్యలో కొట్టాడు, అని చంపాలి అని కొట్టాడు. తప్పిపోయి చెవికి తగిలింది, అప్పుడు చెవు తెగింది. అంతగా ధైర్యవంతుడు పేతురు. అని శారీరకమైన బలము పనికిరాదు. అదే పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలీదు అని. నాకు తెలీదు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు తిరిగి లేచాడో అప్పుడు దేవుడు అన్నాడు, వెల్లుడి నా శిష్యులకు మరియు పేతురుతో చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో పేతురు దేవుని శిష్యుడు కాడు. ఎందుకంటే పేతురు దేవుణ్ణి తిరస్కరించాడు. ఈయన ఎవరో నాకు తెలీదు అని, ఆయన నాకు తెలీదు, నేను ఎప్పుడు ఆయనను చూడలేదు అని. నువ్వే అని 3 సార్లు అడిగిన 3 సార్లు తిరస్కరిస్తాడు. ఎప్పుడైతే దేవుడు తిరిగి లేచాడో అప్పుడు ఆయన అన్నాడు, వెళ్ళండి నా శిష్యులతో మరియు పేతురుతో చెప్పండి అని, నేను తిరిగి లేచాను అని. అందుకని అప్పుడు ఆయన శిష్యుడు కాదు. దేవుడు అంటున్నాడు, దేనితో నీవు కొలుస్తావో దాంతోనే నీకు కూడా కొలువబడుతుంది అని. ఎవరైతే తవ్వుతారో వారే అందులో రాయిని కదిలించేవాడే ఆ రాయికి ఎదురుగా పడిపోతాడు.
కొందరు నన్ను ఇలా అడుగుతూ ఉంటారు, వారు నిన్ను వ్యతిరేకిస్తున్నారు, నువ్వేం చేయబోతున్నావు అని. నేను చెప్పాను ఏం చేయను అని. నేను చెప్పాను యుద్ధంలో ఎప్పుడు నేను ఓడిపోలేదని. ఎందుకంటే నేను యుద్ధమే చేయలేదు. అయితే ఎవరు చేశారు? ఆయన ఎప్పుడు ఓడిపోడు. ఆమేన్. ఆయన ఎప్పుడు ఓడిపోడు. దేవునితో జయించగలరా మీరు? జయించలేరు. అందుకే దేవునితో చెప్పండి, నా పట్ల యుద్ధం చేయమని. హల్లెలూయా. తర్వాత చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే మీకు వ్యతిరేకత చేశారో ఇప్పుడు వారికే వ్యతిరేకతలు వస్తున్నాయి. వారికి ఎక్కువగా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు వారు కొలిచినట్లే ఇచ్చారు. మీరు పిండిని కొంచెం పైన పైన ఇస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నేను తిరిగి ఇచ్చేటప్పుడు నొక్కి మరీ ఇస్తాను అని. మిమ్మల్ని ఎలాగైతే వ్యతిరేకించి విరోధం చేశారో అదే విధంగా వాళ్ళకి తెలిసిన వారే వారిని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. మనుషులు మీకు ఏమి చెయ్యవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చెయ్యుడి. అందుకని మీరు వరి అవ్వాల్సిన, భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించాలనుకుంటారో వారితో కూడా అలాగే అవుతుంది. అప్పుడు వారికి అర్థమవుతుంది, మేము తప్పు చేశాం కాబట్టి అదే విధంగా మనకు అవుతుంది అని. క్రైస్తవంలో జీవించడం అనేది ఒక స్ట్రాంగ్ లైఫ్. ఒకవేళ మీరు భయపడకుండా పాపము చేయకపోతే సూర్యుడు ఖచ్చితంగా ఎలాగైతే ఉదయిస్తాడో మీరు కూడా అలాగే ఖచ్చితంగా జయిస్తారు. సూర్యుడు ఖచ్చితంగా ఉదయిస్తాడు అని ఎలాగైతే మీరు అనుకుంటారో అలాగే మీ జీవితంలో కూడా విజయం రావడం ఖాయం. రాత్రి అవ్వచ్చు, మేఘాలు రావచ్చు, గాలి రావచ్చు, మబ్బు కూడా రావచ్చు, కానీ సూర్యుడు ఉదయించడం ఖాయం. మీరు జయించడం ఖాయం, స్వస్థత పొందుకోవడం ఖాయం. ఈ ఆశీర్వాదాలన్నీ మీవే. ఆమేన్. పెద్దదిగా. కానీ మీరు ఆధ్యాత్మికంగా జీవించడం ప్రారంభించండి. నేను ఒక విషయంపై చాలా ఆశ్చర్యపోయేవాడిని. నా స్పిరిచువల్ ఫాదర్తో కూర్చుంటేవాడిని. అప్పుడు ఈ మినిస్ట్రీలో వెళ్ళాలి, ఆ మినిస్ట్రీలో వెళ్ళాలి అనేవాడిని. వారు కూడా ఎప్పుడు నాకు వ్యతిరేకించేవారు కాదు, ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడైతే స్వయంగా దెబ్బలు తిని నేర్చుకుంటాడో అప్పుడు వారికి అర్థమవుతుంది, ఒకటే ఇల్లు, ఒకటే భర్త, ఒకటే తండ్రి, ఒకటే సంఘం అని. కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు క్రైస్తవంలో జీవిస్తున్నప్పుడు ఆత్మానుసారంగా జీవించినట్లయితే మొదటిగా మీ నాలుకను కంట్రోల్ ఉంచుకోవాలి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ హృదయం యొక్క తలంపుల ఊహలన్నిటి మీద కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయ కళ్ళతో వాక్యం చెప్పినట్లు ధైర్యంతో నడిచినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో విజయం వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు మీ పట్ల యుద్ధం చేస్తున్నాడు అని. మీకు వ్యతిరేకంగా, మీ విరోధముగా మీ పట్ల నవ్వుతున్న వారికి దేవుడే వారి పట్ల యుద్ధం చేస్తున్నాడని మీకు అర్థమవుతుంది. దీని ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు, యుద్ధం చేయడానికి వేలాది మంది అక్కర్లేదు, 100 మందితో కూడా లక్షలాది మందిని నాశనం చేయొచ్చు అని ఆయన అన్నాడు. గిద్దోను గతికిన వారిని మాత్రమే యుద్ధంకి తీసుకెళ్ళు. అప్పుడు గిద్దోను దేవునితో, ఈ 200 300 మంది ఎవడను జయించగలరా అంటాడు. అవును, జయించగలరు, బలంతో కాదు, నా ఆత్మతో. ఎప్పుడైతే మీరు క్రైస్తవంలో క్రీస్తులో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు ఊహించినట్లే కార్యాలు జరగవు. కోరుకున్నట్లు మీరు ఊహించిన ప్రకారమే జరిగితే అప్పుడు లాభం వస్తుంది. దానితో నేను ఇలా దేనిలో పని చేయగలను అని, లేదా ఇలా అయితే అలా చేస్తాను అని. కొన్నిసార్లు నీవు అనుకున్నట్లు దేవుడు కార్యాలు చేయడు. కేవలం దేవుడు చెప్పినట్లు నడవాలి. అప్పుడు దేవుడు మీ ఈవెంట్స్ని, మీ సంఘటనలను మీ ఎదుట నుండి అన్ఫోల్డ్ చేస్తాడు. ఇందులో కొన్ని మీకు ఇష్టం అవ్వచ్చు, కొన్ని ఇష్టం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ముగింపులో ఆనందిస్తారు, సంతోషిస్తారు. మీకు చెప్పేది అర్థమవుతుందా లేదా? ప్రతిదీ మీకు నచ్చదు. ఒకవేళ మీరు నిజమైన క్రైస్తవులు అయితే మీ జీవితంలో నడుస్తున్న ప్రతి సంఘటనలో మీకు నచ్చవు. ఇలా ఎందుకు అవుతుంది అంటే దేవుడు ఈ జీవితంలో ఏదో తయారు చేస్తున్నట్లు, మీ జీవితంలో ఏదో గొప్పగా చేయాలని ఆయన ప్రణాళిక. అందుకని మీరు క్రైస్తవ జీవితంలో ప్రతి సంఘటనలు మీకు నచ్చకపోవచ్చు. నేను సరిగ్గానే చేస్తున్నానా, నా ఆలోచనలు సరిగ్గానే ఉన్నావా, నేను ఊహించినట్లే అయితే బాగుండేది అని. కానీ దేవుడు మిమ్మల్ని వేరే మార్గం నుండి ఆశీర్వదిస్తాడు. తర్వాత మీకు అర్థమవుతుంది, దేవుడు ఏదైతే నా జీవితంలో చేశాడో అదే కరెక్ట్ అని. దేవుడు ఏదైతే చేశాడో నా మంచి కొరకు చేశాడో, నిన్ను బెస్ట్ అవడానికి చేశాడు అని. హల్లెలూయా. మీ ఎదుట నుండి వీరిని వెళ్ళగొట్టను అని దేవుడు అన్నప్పుడు అప్పుడు వీరు ప్రార్థించాల్సింది, ఆ సమయంలో ధ్యానించాల్సింది,
క్షమించు ప్రభువా అని అనాల్సింది. మోకాలు నీ దేవుని ఎదుట పశ్చాత్తాపం పరవసిన సమయం. మన పితరులకు ఇస్తాని చేసిన వాగ్దానంని మన ఎదుట ఆపేశాడు కాబట్టి, తము చేసిన పాపం వల్లనే కాబట్టి దీని వైపుకు మళ్ళాలని అనుకోలేదు. మళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? 4 నెలల, 1 లేదా 2 సంవత్సరాల ఆలస్యమైనా కూడా దేవుడు అనగలడు, నేను మిమ్మల్ని పరీక్షించాను, క్షమించాను, ఇప్పుడు మీరు వెళ్ళి వారిని వెళ్ళగొట్టుడి అని. కానీ శోధనలో పడినప్పుడు కొంచెం వంకరగా ఉన్నది అని ఇంకా వంకరగా చేస్తారు. అందుకని దేవుడు వారిని 8 సంవత్సరాల్లో ఒక రాజుకు అప్పగించాడు. మీరు ఎలాంటి విషయాలకు దగ్గరగా ఉన్నారు అంటే, ఎలాంటి బౌండేజెస్ బంధనాలతో ఉన్నారంటే, పేదరికం, రోగం అనే బంధనాలతో మీరు చేసిన పాపముల వల్లనే వారి స్వాధీనంలో ఉన్నారు. ఎందుకని మనం ప్రార్థించాలి, ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకోవాలి, పశ్చాత్తాపం పొందుకోవాలి, వాక్యంతో మనల్ని సరి చేసుకోవాలి. ఇలా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని నెలలు లేదా కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు తర్వాత మీరు విడుదల పొందుకుంటారు. కానీ ఇప్పటి తరం వారు రివర్స్గా చేస్తారు. పాపము చేసి పేదరికంలోనికి వెళతారు. అదే పేదరికం వల్ల నిరాశ చెంది వ్యభిచారంలో, వ్యసనాలకు బానిసత్వం అవుతారు. కానీ ఇలా అర్థం చేసుకోరు, ఆ శోధనల వల్ల మీరు ఆనందంతో దేవుని వైపుకు నడవాలి. కానీ ఆ శోధనలు వారిని సాతాను వైపుకు తీసుకెళ్తుంది. దానివల్ల పరిస్థితులు ఇంకా దిగజారుతాయి. ఇదే విధంగా వాళ్ళతో అయింది. వారికి 8 సంవత్సరాలైన తర్వాత బుద్ధి వచ్చింది. ఈ స్వాస్థ్యము మనది, ఈ రాజ్యము మనది, ఈ రాజ్యంపై అధికారము చేయాల్సిన మనము, ఈ భూమిని స్వాస్థ్యముగా పొందాల్సిన మనము ఇలా జీవిస్తున్నాము అంటే ఇతరుల స్వాధీనంలో బానిసత్వంగా. కానీ బైబిల్ చెప్తుంది, వారు ఏడ్చారు, పశ్చాత్తాపం చెందారు, తమ పాపముల నిమిత్తము క్షమాపణ కోరారు. అప్పుడు దేవుడు న్యాయాధిపతులను పంపాడు. భక్తుల కంటే ముందుగా న్యాయాధిపతులను పంపాడు. ఒక న్యాయాధిపతుల మీద దేవుని ఆత్మ వారిపై నిలిచేది మరియు వారిని నడిపేది. వారు ఇశ్రాయేలీలకు ముందుగా నడుస్తూ, రాజులతో యుద్ధం చేస్తూ, వారిని విడిపిస్తూ ముందుకు వెళ్ళేవారు. బైబిల్ చెప్తుంది, న్యాయాధిపతులు జీవిస్తున్న కాలం దేవుని ఆజ్ఞలకు లోబడేవారు. మరియు న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళీ పాపము చేసేవారు. అందుకని నిర్ణయించుకోండి, మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు? ఆత్మీయానుసారంగానా, లేదా శోధనలో చిక్కుకొని ఇంకా దిగజారిపోవడమా? లేదా మీరు ప్రార్థిస్తూ మారు మనసుతో దేవునికి దగ్గరగా వెళ్తూ ప్రతి విషయాలని ఆత్మానుసారంగా గ్రహించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, రాజ్యం చేయడానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. మీలాగా సంతోషించే వ్యక్తులు మీ చుట్టూ కూడా లేకుంటారు. చూస్తూ ఉండండి, ప్రతి నిమిషం ఆశీర్వాదాలను పొందుకుంటారు. మీరు ఈ ఆజ్ఞలను అనుసరించిన ఎడల, మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తే మాత్రం కొన్ని ఈవెంట్స్ మీ ముందు నుండి వెళ్ళిపోతుంటాయి. అనేకమైన ఈవెంట్స్ మీ ఎదుట నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మీకు నచ్చనివి. ఒకవేళ మీరు వెళ్తూ ఉంటే, దేవునిలో వెతుకుతూ ఉంటే, ఇవన్నీ మీకు లాభకరంగా మారుతాయి. ప్రతిదీ మీ మంచి కొరకే అవుతుంది. ఆమేన్. పెద్దదిగా పొందుకోండి ఈ అనుగ్రహంని. ఆమేన్. పెద్దదిగా రిసీవ్ చేసుకోండి ఈ గ్రేస్ ని. ఆమేన్. పెద్దదిగా చెప్పి రిసీవ్ చేసుకోండి ఈ గ్రేస్ ని. ఆమేన్. పెద్దదిగా రిసీవ్ చేసుకోండి ఈ గ్రేస్ ని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్ చెప్పి ఈ అనుగ్రహంని పొందుకోండి. ఆమేన్. పెద్దదిగా రిసీవ్ చేసుకోండి. ఆమేన్. పెద్దదిగా రిసీవ్. ఆమేన్. పెద్దదిగా చెప్పి రిసీవ్ చేసుకోండి ఈ గ్రేస్ ని. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి ఇన్ జీసస్ నేమ్. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.